ప్రస్తుతం ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. అయితే ఈరోజు చారీ 111 అలాగే వెన్నెల కిషోర్ నటించిన చారీ 111 అలాగే ఆపరేషన్ వ్యాలంటైన్ అయితే మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. వరుణ్ తేజ్ అన్న సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూసానన్న. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలన్నా మన దేశం కోసం మనం తెలుసుకోవాలి. మనం ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నామంటే అక్కడ మన కోసం ఆర్మీ, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ మన కోసం వాళ్ళు అక్కడ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా బతకడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అది డైరెక్టర్ గారు చాలా క్లియర్ కట్గా చూపించారు. ఇది యాక్చువల్గా రియల్ స్టోరీ బేస్ చేసి చూపించిందన్న. అంటే అప్పుడు February 14, 2019లో బాంబ్ బ్లాస్ట్ చేసి మన సోల్జర్స్ని 40 మందిని చంపేశారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా మన వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడున్న 300 మంది ఉగ్రవాదులను చంపారు. అది మనం విన్నాం, న్యూస్లో విన్నాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత క్లియర్ కట్గా తెలిసింది. అయినా ఆ రోజున వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మనల్ని కాపాడడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చాలా బాగా చూపించారన్న. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ సినిమా ఇది. వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఆపరేషన్ వ్యాలంటైనే. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ కూడా మనం ఇలాంటి సినిమా చూడాలన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సినిమా. సూపర్ అన్న. అంటే జెట్ ఫ్లైట్లు అన్న నిజంగా వరుణ్ అన్న ఫ్లైట్లు నడుపుతుంటే అంటే కొత్తతనం తీసుకొచ్చారు ఇందులో. నిజంగా మన ఇండియన్స్ ఎంత ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడతారో చూపించారన్న. కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ కొండల నుంచి వెళ్తూ ఉంటే కొన్నిసార్లు క్రాష్ అయిపోయి చనిపోవడాలు. అంటే తర్వాత రియల్గా అప్పుడు మన ఒక ఆయన మీసాలు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, అభినవ్ పడ్డ కష్టాలు అవన్నీ కూడా చాలా బాగా చూపించారన్న సినిమాలో. రియల్గా ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు చూపించారు డైరెక్టర్ గారు. సినిమా అయితే మాత్రం చాలా నచ్చింది. ఆ సినిమాతో ఈ సినిమాతో పోల్చొద్దు, దాన్ని కాపీ చేశారు దీన్ని కాపీ చేశారు ఆ మాటలొద్దు. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ మూవీ ఇది, చూడాల్సిన మూవీ ఇది. డెఫినెట్గా చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది అన్న. ఇలాంటి సినిమాలు రేటింగ్ కాదన్న. నిజంగా అసలు రేటింగ్లతో సంబంధం లేదన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అంతే అన్న. థ్యాంక్ యూ అన్న. మా మాత్రం ఒకటే చెప్తున్నా, వందే మాత్రం అన్న. ఇలాంటి సినిమాలు చూడాలన్నా, ఇలాంటి సినిమాలు రావాలన్నా. ఓన్లీ నార్త్ వాళ్ళే, వాళ్ళు ఎయిర్స్లో గాల్లో గింద మీద వాళ్ళే తీస్తున్నారన్న. మనోళ్ళు కూడా తీయగలం, ఆ సత్తా మనలోన ఉందని నిరూపించాడన్న మా వరుణ్ బాబు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఎంత క్రేజ్ ఉందో నెక్స్ట్ వరుణ్ బాబు కూడా అంత క్రేజ్ ఉంటుందన్న. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు కాబట్టి. వరుణ్ బాబుని ఒకటే అంటున్నా, ఆయన హీరో కాదన్న. ఇలాంటి కంటెంట్ తీసినందుకు ఒక వీరుడనే చెప్పేయాలన్న. ఇప్పుడు ఓన్లీ లవర్స్, ఫ్యామిలీ వీళ్ళు కాదన్న. దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా అన్న ఇది. ఎందుకంటే మీకే చెప్తున్నా, ఓయో బ్యాచ్ వాళ్ళు మీరు 14 వస్తే అయిపోయా ఓయోకి వెళ్దాం ఇది అని మీరే కొంచెం చెడగొడుతున్నా కానీ ఆ రోజు ఏమైంది, ఎలా జరిగింది పుల్వామా అటాక్ అవన్నీ తెలియాలంటే ఇలాంటి సినిమా చూడండి. మీరు మారండి, నలా మంచులు అవ్వండి. సో సినిమా మాత్రం చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టాడన్నా. డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్.